త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించే వారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులకు కారణాలను ఖచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రధాని మోదీ తర్వాత ఆయన వారసుడిగా ఏ నేత వస్తారనే విషయమే సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానెవరికి వారసుడిని కానని, యోగిగానే ఉంటానని ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పారు. భరతమాతకు సహాయకుడిగా యూపీకి సేవ చేసే బాధ్యతను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. గోరఖ్నాథ్ మఠాధిపతిగా కొనసాగేందుకు ఆసక్తి ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మానవ అవశేషాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. నిన్న రాత్రి కేరళకు చెందిన డాగ్స్ మట్టి లోపల అవి ఉన్నట్లు పసిగట్టాయి. దీంతో మట్టి తొలగింపును ముమ్మరం చేశారు. అక్కడ హ్యూమన్ స్కిన్ బయటపడింది. మరింత లోపలికి వెళ్లేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. అయితే టీబీఎం మిషన్ భాగాలు అందుకు అడ్డంకిగా మారాయి. వాటిని కట్ చేస్తూ మట్టిని తొలగిస్తూ కార్మికుల బాడీల కోసం గాలిస్తున్నారు. నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో న్యూజిలాండ్తో జరిగే ఈ మ్యాచ్లో భారత్ గెలుపొందాలని కోరుకుంటూ అభిమానులు దేశవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. తాజాగా కాశీ విశ్వేశ్వరుడికి పూజలు నిర్వహించిన భక్తులు భారత ఆటగాళ్ల ఫోటోలను పట్టుకుని స్వామికి హారతులిచ్చారు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో భారత్పై న్యూజిలాండ్కు మెరుగైన రికార్డు ఉండటం టీమిండియా ఫ్యాన్స్కు ఆందోళన కలిగిస్తోంది. సీటు ఓటమికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఉద్యోగాల భర్తీ, యువత సంక్షేమానికి కృషి చేస్తున్నా ఓడిపోవడం సరికాదు. దీనివల్ల పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఓటమిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వండని ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డుకు త్వరలో పీఎం మోదీ భూమి పూజ చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు నిధులు లేవన్నా తానే నితిన్ గడ్కరీని ఒప్పించినట్లు చెప్పారు. కొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో P4 పేరుతో కొత్త పథకాన్ని ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది. మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20% పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తుంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తుంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నెంబర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా, కరెంటు బిల్లు ఎంత కడుతున్నారు వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక ఏపీలో ఎండలు మండుతున్నాయి. నిన్న రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రానున్న 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగబాబు అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలు తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు కలిపి 55.37 కోట్ల రూపాయలు, బ్యాంకులో నిల్వ 23.53 లక్షల రూపాయలు, చేతిలో నగదు 21.81 లక్షలు, కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులు ఉన్నాయి. కాగా చిరంజీవి వద్ద 28 లక్షలు, పవన్ వద్ద 6 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు శ్రీవారి వార్షిక సాలకొట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనుండగా పుష్కరిణిలో భక్తులకు స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తెప్పోత్సవాల కారణంగా ఈ నెల 13 వరకు ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను అధికారులు రద్దు చేశారు.